హలో ఫ్రెండ్స్, రేపు 19th నవంబర్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ఓపెన్ అవ్వబోతుంది. 22 నవంబర్ క్లోజ్ అవుతుంది. సుమారుగా 10,000 కోట్లు రేస్ చేయబోతున్నారు. ఐపీఓకి మీరు అప్లై చేయొచ్చా లేదా, అలానే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఎంత వస్తాయో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. చివరి దాకా చూడండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మినిమం 102 రూపీస్ తో మాక్సిమం 108 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. ఒక లాట్ సైజ్ వచ్చేసి 138 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,076 రూపాయలు. అంటే మీరు ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మినిమం 14,076 రూపాయలు మీ దగ్గర ఉండాలి. ఈ ఐపీఓలో ఎవరెవరికి ఎంత కోటా ఇచ్చారో ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ఐపీఓలో మనకి షేర్ హోల్డింగ్ కోటా కూడా ఉంది. 10% ఇచ్చారు. మీరు నవంబర్ 13th లోపు వీళ్ళ పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ లో షేర్ హోల్డ్ చేసి ఉంటే ఈ షేర్ హోల్డింగ్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు షేర్ హోల్డింగ్ కోటాలో అప్లై చేస్తే ఐపీఓ తగిలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంది. అంటే వీళ్ళు సోలార్ ప్యానెల్స్, విండ్స్ యూజ్ చేసి పవర్ ని జనరేట్ చేస్తారు. ఆ జనరేట్ చేసిన పవర్ ని స్టేట్ గవర్నమెంట్స్ కమ్ముకొని ప్రాఫిట్ సంపాదిస్తారు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద వర్క్ చేసే ప్రతి ఒక్క కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీకి స్విచ్ అవుతున్నారు. అలానే రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరగబోతుంది. పవర్ డిమాండ్ పెరిగితే వీళ్ళు మంచి ప్రాఫిట్ సంపాదిస్తారు. అలానే స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ షార్ట్ టర్మ్ లో ఈ ఐపీఓకి పెద్దగా డిమాండ్ కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ తో వస్తున్నారు మార్కెట్ లకి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇయర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ గా వస్తున్నారు. ఈ రీజన్ కాకుండా డిమాండ్ కనపడకపోవడానికి ఇప్పుడు మార్కెట్ డౌన్ ఫాల్ నడుస్తుంది. ఈ 2 రీజన్స్ వలన షార్ట్ టర్మ్ లో ఈ ఐపీఓకి పెద్దగా డిమాండ్ కనిపించడం లేదు. ప్రెసెంట్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చేసి 0 to 10% ఇన్ బిట్వీన్ లో ఉంది. ఈ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత పడే అవకాశం అయితే ఉంది. పడిన తర్వాత కావాలంటే కొనుక్కోవచ్చు మనము. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో మంచి డిమాండ్ ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.